అందరికీ నమస్తే అండి. గోస్ట్ లవర్స్ అందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్. ఈ హర్రర్ జర్నీలో మనం స్టేషన్ నెంబర్ 16కి వచ్చేసాం. ఎంత ఫాస్ట్గా వచ్చేసామో కదా, భయంకరమైన అనుభవాలతో. ఇక ఇవాల్టి అనుభవం ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. స్టేషన్ నెంబర్ 16లో మేము రెడీగా ఉన్నాము. మీ ఇంకో టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్తో మీరు రెడీగానే ఉన్నారు. కలిసి వెళ్ళిపోదాం. తప్పకుండా నా హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం. భయపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, భయం అనిపించినా లైక్ చేయండి. ఇవి నాట్ రియల్ స్టోరీస్, ఇవన్నీ కూడా రియల్ స్టోరీస్. ఇటువంటి రియల్ స్టోరీస్ ఫేస్ చేసిన నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అందువల్ల తప్పకుండా ఇంత గోస్ట్ల గురించి ఇంతలా తిరిగినందుకైనా ఒక లైక్ చేయండి. అది ఇప్పుడు స్టేషన్ నెంబర్ 16లో నేను మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్పబోతున్నా. ఆ విచిత్రమైన సంఘటనలో మీరు ఎంత ఆశ్చర్యపోతారు అంటే చాలా చిత్రంగా అనుకుంటారండి మీరు. ఎందుకంటే సాధారణమైన పద్ధతుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరగవు. దీనికి మాకేంటంటే ఒక ఇల్లు అమ్మకానికి పెట్టారండి ఒక ఏరియాలో. ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాజాం అని ఒక విలేజ్ ఉంది. రాజాం అని ఒక విలేజ్ ఉంది, శ్రీకాకుళం జిల్లా రాజాం. ఈ రాజాంలో ఒక బిల్డింగ్ అమ్మకానికి పెట్టారు. ఆ బిల్డింగ్ అమ్మకానికి పెడితే G+3 అది. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? ఇది ఇంచుమించు 2005 అనుకుంటాను. 2004 ఎండింగ్ 5 అప్పుడు సునామీ వచ్చింది ఫస్ట్ టైం. 2004లో సునామీ వచ్చిన సంవత్సరం. అప్పటి వరకు సునామీ అంటే ఏంటో మనకు తెలియదు. అవును, అదొక కొత్త ప్రమాదం అది అప్పుడు అనిపించింది. అప్పుడే ఆ సంవత్సరం అక్కడ ఒక బిల్డింగ్ G+3 అమ్మకానికి పెట్టారు. వాటి అందులో ఏమైందో ఏంటో కానీ ఎవ్వరూ కొనటం లేదు. అందులో వాస్తు దోషాలను కొనటం లేదా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయి కొనటం లేదా అన్నది కొనే వాళ్ళకి తెలియదు. పార్టీలు వెళ్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి ఎవరు కొనట్లేదు. సో అందులో ఏమైందో అర్థం కాక వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసిన తర్వాత నేను నా అసిస్టెంట్తో వెళ్ళటం జరిగింది. మేము 4 వెళ్ళామండి. 4 వెళ్ళాం. గోపాల్, నేను, తర్వాత ప్రశాంతి అని ఒక అమ్మాయి, నా ప్రధానమైన అసిస్టెంట్ ఉమా అని ఉండేది ఆ అమ్మాయి. మేము వెళ్ళామండి. రాజాం వెళ్ళాము. రాజాం ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఏంటో చూద్దాము అన్న ఉద్దేశంతో అనమాట. మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎదురైన సంఘటన ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఆ రోజు అది ఎప్పుడంటే మేము వెళ్ళింది ఫిబ్రవరిలో వెళ్ళామండి. ఫిబ్రవరిలో వెళ్ళాము. 2005 ఫిబ్రవరిలో వెళ్ళాము. మేము వస్తున్నట్టు వాళ్ళకి చెప్పాము. వాళ్ళు తాళాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మేము వెళ్ళి తాళాలు తీసి లోపలికి వెళ్తే అంతా కూడా ముక్క వాసన, అంతా కూడా నిల్వ వాసన ఉంటుంది కదా, ఒక స్టింగ్ వాసన ఉంటుంది. ఆ వాసన ఉంది, అంతే, ఇంకేం లేదు. నేనేమో తాళాలు తీసుకుని సర్లేండి మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి కలుస్తాను, మాకు కొంచెం టైం పడుతుంది కదా, మీరు వెళ్ళండి అంటే సరే. ఇక్కడ మా అసిస్టెంట్కి డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి, ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి తాళాలు చెప్పేసి రిపోర్ట్ చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పాను. అంతే నా పద్ధతి. సరే అన్న తర్వాత మేము లోపలికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూస్తున్నాం. ఇల్లు అంతా చాలా బాగుంది, ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అందులో ఏంటంటే ఈ కింద ఫ్లోర్కి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి కలిపి మధ్యలో మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల దగ్గర వాళ్ళు ఒక అమ్మాయి ఇలా బొమ్మ ఇలా కూర్చుని ఇలా ఏడుస్తున్నట్టుగా ఉన్న పెద్ద వాల్ పెయింటింగ్ ఉందన్నమాట. ఏడుస్తుండడం అయింది ఆ బిల్డింగ్. మరి ఎందుకు ఇలాంటి బొమ్మలు పెట్టుకుంటారో దేవుడికి తెలియాలి. ఒక కన్ను ఇలా మూసి ఒక కన్ను ఇలా తెరిచి ఒక నీలంగా ఉన్న బొమ్మ, ఆ అమ్మాయి తల మీద నుంచి జబ్బులై వెళ్ళిపోతున్నట్టు, ఆ తర్వాత ఏమో ఆమె కళ్ళు, ఆమె చేతులు ఇలా ఉన్నట్టు ఇలా ఏడుస్తున్నట్టుగా ఉంది బొమ్మ. భయంకరమైన వాల్ పెయింటింగ్. అదేం వాల్ పెయింటింగో, అలాంటి బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారో మరి తెచ్చుకున్న వాళ్ళ టేస్ట్, యాజ్ పర్ దే టేస్ట్ మనకెందుకు. నేను వెళ్ళింది అక్కడికి. చూస్తున్నాం అన్నీని. చూస్తూ ఉంటే నేనేం చెప్పాను అమ్మాయిలకి, నాతో పాటు వచ్చిన అమ్మాయిలు ఇద్దరికి, మీరిద్దరూ కింద పోర్షన్ అంతా చూడండి, మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే నన్ను పిలవండి, ఏమీ లేకపోతే వాస్తు ఏవేవి ఎక్కడున్నాయో రాసుకోండి, నేను ఫస్ట్ ఫ్లోర్ వెళ్తాను,
ఫస్ట్ ఫ్లోర్లో అతను వెళ్ళొద్దు అన్నాడు అనమాట. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను, మీరు రాకండి. గోపాల్నేమో నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ప్రాబ్లం లేదన్నాడు ఆయన, ఫస్ట్ ఫ్లోర్లోనే ప్రాబ్లం అన్నాడు. ఏంటి అంటే చెప్పలేదు. సరే ఏదైతేనేమందులే నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళని చెప్పి ఆ అబ్బాయిని సెకండ్ ఫ్లోర్కి పంపించి ఇద్దరు అమ్మాయిలని కింద ఫ్లోర్లో కిటికీలన్నీ ద్వారాలన్నీ ఎక్కడున్నాయి ఆర్చీలన్నీ ఇవన్నీ నోట్ చేసుకోమన్నాను. ఎక్కడన్నా ఏమన్నా కనపడితే నాకు చెప్పమన్నాను. ఆ తర్వాత నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను, అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. నేను ఆ ఫస్ట్ ఫ్లోర్లోనేమో 6 గదులు ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో 6 గదులు, ఆ 6 గదులకి మధ్యలో హాలు, ఆ హాలు మధ్యలో ఏమిటి ఆ రోజు వింతగా అనుకున్నాను నేను, ఇప్పుడు మరి గుర్తులేదు. హాలు, టీపాయ్ కూడా కాదు, ఏదో వస్తువు చూసి ఇదేంటి ఇక్కడ పెట్టారో అనుకున్నాను అంతే, ఇప్పుడు మరి గుర్తులేదు. అది చుట్టూరు గదులు ఉన్నాయి, మధ్యలో హాల్ ఉంది. ఆ హాలు ఇదంతా అయిపోయింది. ఏదో అంతా అన్యూజువల్గా అనిపించింది నాకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళగానే. ఏదో అన్యూజువల్ ఫీలింగ్, ఏదో చికాకు కలిగించే ఫీలింగ్. సర్లే ఇందులో ఏదో ఉన్నట్టుంది అందుకే వెళ్ళొద్దు అన్నాడు అని అనుకుని అలా చూశాను, పైనుంచి అంతా చూశాను. హాల్లో నిలబడి చూసిన తర్వాత నాకు రకరకాల ఆత్మలు కనపడ్డాయి, ఒకటి కాదు, ఒక 2 నుంచి 3 దాకా కనబడ్డాయి. 2-3 ఆత్మలు ఫస్ట్ ఫ్లోర్లో కనబడ్డాయి. కనబడిన తర్వాత ఓహో వీటి హడావుడి వల్ల అమ్ముడు పోవట్లేదేమోలే అనుకుని కాన్సన్ట్రేషన్ చేసి ఎవరు మీరు అని అడిగాను. అంటే నవ్వే తప్ప ఏం చెప్పలా. ఎన్ని ఆత్మలు చూసారు? నేను 2 చూశానా, లేకపోతే 2ంటినే 3గా అనుకున్నాను. మొత్తానికి 2 చూశాను ఖచ్చితంగా. నాకు ఇక్కడోటి అక్కడోటి కనిపించి మళ్ళీ అక్కడోటి కనిపించింది. అందువల్ల ఇదే మరొకటి కనిపించిందా లేకపోతే ఉన్నవే 2 అన్నది నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ అంతకంటే ఎక్కువే ఉన్నాయి, ఇది మాత్రం నిజం. నేను అప్పుడు చూసింది మాత్రం నాకు గుర్తులేదు. అది అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇంకొక గది చూద్దాం అనుకున్నా. హాల్ చూడడం అయిపోయింది, హాల్లో అమ్మాయిలను చూడడం అయిపోయింది, దెయ్య పిల్లలు అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళా. ఒక రూమ్లోకి వెళ్ళాను, నాకు కనపడ్డ రూమ్లోకి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏవేవో సంఘటనలు చెక్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాకు ఏది క్లారిటీ లేదు. సరే ఇది కూడా డిస్టర్బ్డ్ రూము, ఇంకా దాంట్లోకి వెళ్దాం అని అలాగ అన్నీ అనుకొని ఒక రూమ్ ఉంది. ఇంకా ఒక రూమ్ ఏంటంటే ఆ పై గదిలోకి అందులో పైన ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ లాంటిది అనమాట. పెద్ద బెడ్రూము, మంచాలు కూడా ఉన్నాయి. విత్ ఫర్నిచర్ పారిపోయారు వాళ్ళు, అంటే వదిలేసి పారిపోయారు. అది ఎందుకంటే టేబుల్స్ మీద సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఎప్పుడో ఎన్నాళ్ళ కిందటో వాళ్ళు ఏం తిన్నారో మిగతా కీటకాలు తినేసి ఉంటాయి. ఆ తినేసిన ప్లేట్లు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఎక్కడక్కడ వదిలేసి పారిపోయారు వాళ్ళు, ఇదైతే నిజం. ఇంకా అవన్నీ చూస్తే బెడ్ మీద దుప్పటీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండే భలే ఉన్నాయి మొత్తం అంతాను. ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్లో ఇలాగ అబాండెంట్ హౌసెస్ కనిపిస్తుంటాయి, అలాంటిది ఇక్కడ ఉన్నాయంట అనుకున్నాను నేను. అనుకుని ఏం చూసి భయపడ్డారు వీళ్ళు ఇంతగా అన్నీ వదిలేసి వెళ్ళిపోయేటట్టు అని అనుకుని అక్కడ ఒక కప్బోర్డ్ ఉంటే ఇలా తీస్తే అందులో వరుసగా పెట్టిన చీరలు, ఏవో బట్టలు ఉన్నాయి, మోసేసాం. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాను. కొంతసేపు అయిన తర్వాత మంచం మీద ఎవరు పడుకున్నట్టు అనిపించింది. అరే ఎవరు పడుకున్నారని చూస్తే ఎవరు కనిపించలేదు. మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్, అందుకే వీళ్ళు అంతలాగా చెప్పారు, ప్రాబ్లం అని చెప్పారు. ఏవో సీన్స్ కనిపిస్తున్నాయి, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తుంటే చెదిరిపోతుంది, అక్కడ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. మొత్తం మీద ఈ ఫ్లోర్లోనే ఏదో ఉంది కాబట్టి మనం హాల్లో కూర్చొని పని మొదలు పెట్టుకోవచ్చు అనుకున్న తర్వాత ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని గోపాలని పిలిచాను. గోపాలని పిలిస్తే అక్క అన్నాడు. అంటే ఎక్కడున్నావురా, ఈ ఓకే అని అడిగితే ఏం ఓకే ఒకసారి మీదకి రా అన్నాడు. సెకండ్ ఫ్లోర్లో కదా అతను అన్నాడు. సెకండ్ ఫ్లోర్లో తిరుగుతున్నాడు కదా అబ్బాయి. ఏమైంది అన్న. ఒకసారి రాక్క అన్నాడు. రాక్క అంటే వస్తాను అనేసి కిందనే ఈ అమ్మాయిలని పేర్లు పెట్టి పిలిచా. ఏం చేస్తున్నారే మీరు అని అంటే కౌంట్ చేస్తున్నాం అన్నారు. బాగానే ఉంది, కిందన ఏం లేదు. ఓకే అనుకుని బయటకు వచ్చి మీదకి వెళ్ళేసరికి ఒకసారి గుళ్ళమని నవ్వినట్టు అయింది అసలు ఫ్లోర్లో. ఎక్కడ? నేనున్న ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్. అంటే ఇంత చూసావు ఏం పీకావు అన్నట్టు అనమాట. ఏం చేయలేదు కదా, చేయలేకపోయావు అన్నట్టుగా అనేసి ఒకసారి హేళనగా నవ్వితే ఎలా ఉంటుందో అలా నవ్వారు ఎవరో. నేనేం పట్టించుకోలేదు. అక్కడి నుంచి మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళేటప్పటికి వాడు ఎక్కడా కనపడలేదు, నాకు ఎక్కడా కనపడలేదు. గోపి ఎక్కడున్నారా అని పైకి చూడక్క అన్నాడు.
పైకి చూస్తే ఎక్కడ ఉన్నాడో తెలిసిన మొత్తం లోపల రూమ్లో లోపల గది ఉంది. ఆ లోపల రూమ్లో స్టోర్ రూమ్ అనుకుంటాను. మొత్తం ఇలాగ షేడ్ బల్లలు అనేవారు చూడు పూర్వం, సగం దాకా చిన్న అటుకుల్లో కట్టుకునేవాడు లాగా. అలాంటి దాని మీద కూర్చుని ఉన్నాడు. సుమారు 12 అడుగులు ఎత్తుంటుంది అది. ఎలా ఎక్కుతాడు వాడు? వాడు ఉన్నది 5 అడుగులు. పోనీ ఏ నిచ్చెన లేదు, ఏ కిటికీ ఏం లేదు అక్కడ, ఏం లేదు. వాడు 5 అడుగులు పొడుగు, వాడు పుట్టదు అసలు, ఇంతే ఉంటాడు. వాడు ఏ ల్యాడర్ లేకుండా పైకి ఎలా వెళ్ళాడు? నేను చూసి ఎంత థ్రిల్ పడ్డానంటే చాలా థ్రిల్ పడ్డాను. నోటంటే మాట రాలేదు నాకు. అలా ఇలా కూర్చున్నాడు అనమాట. ఇలాగా కూర్చుని ఇలా బొంగొని కూర్చున్నాడు. అలాగా నీకేం పట్టుకుంది రా, నువ్వే దయ్యంలాగా ఉన్నావు, అక్కడెందుకు కూర్చున్నావు అన్నాను నేను. అని అంటే ఇలా ముడుకుల్లో మొహం దాచుకుని కూర్చున్నాడు. పిలిచినంత వరకు మాట్లాడినవాడు, అక్కడ మాట్లాడాలా? మాట్లాడలేదు. ఇలా ముడుకుల్లో మొహం దాచుకుని కూర్చున్నాడు. ఏమైందిరా నీకు? ఉండి ఇక్కడ ఎక్కడైనా ల్యాడర్ ఉందేమో చూస్తాను, అసలు నువ్వు పైకి ఎలా వెళ్ళావు అన్నాను నేను. ఎలా పైకి ఎలా వెళ్ళావు అని అడిగితే మాట్లాడటం లేదు. అక్కడ ఒక స్టూల్ ఉంది. ఆ స్టూలు మెల్లిగా చెక్క స్టూల్ అనమాట, ఒక మాత్రం స్టూల్ ఉంది. ఆ స్టూల్ మీద ఎక్కడానికి ప్రయత్నించాను నేను. నాకు బాగా ఎత్తు అనిపించింది అది. ఇంకో చిన్న స్టూలు ఎక్కడ కనబడితే అది తెచ్చుకొని దాని మీద అది వేసుకొని దాని మీద ఎక్కి ఇలా చూశాను. మరి అక్కడ కనపడలేదు. చూస్తే ఆ మూల కూర్చుని అన్నాడు. ఎందుకురా అటు ఇటు తిరుగుతున్నావు అనవసరంగాను? దిగు, నీకు ఇది ఈ 2 ఒకదాని మీద ఒకటేస్తాను, దిగు, కాళ్ళు వేసి దిగు, పడిపోతే నేను పట్టుకుంటాను, దిగు అన్నాను. దిగు అని అంటే మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇలా పెట్టుకుని కూర్చున్నాడు అనమాట. మోకాళ్ళకి పెట్టుకుని కూర్చున్నాడు. మోకాళ్ళకి పెట్టుకుని కూర్చుంటే, రేయ్ ఎందుకురా నన్ను పిలిచావు నువ్వు అని నేను కేకలేస్తున్నాను అనమాట. ఏయ్ ఉమా అని గట్టిగా పిలుస్తున్నాను. ఏంటి చేయరు అని అడిగింది నన్ను. ఒకసారి పైకి రా అన్నా. పైకి రా అంటే 2nd ఫ్లోర్కి రా ఒకసారి అని అంటే, ఉండండి వస్తాను, తలుపులేసి వస్తాను, గోపాల్ వచ్చిన తర్వాత వస్తా అంది. గోపాల్ షాకే. ఎక్కడికి వెళ్ళాడు వాడు అన్న. ఎక్కడికి వెళ్ళాడు వాడు అని అంటే, టీ తాకి వస్తాను వెళ్ళాడు, రాగానే తలుపులేసా రమ్మంటారా ఇప్పుడే రమ్మంటారా అంది. అస్సలు రాకు, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదే అని చూసేటప్పటికి ఇలాగా తల ఇలా ఎత్తి నవ్వాడు. నవ్వితే మొత్తం పళ్ళన్నీ కూడాను చూడు ఏమంటారు దాన్ని, గుట్కాలు అవి తినేస్తే ఒక రకమైన బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా, అలాగా చువ్వల్లాగా ఇలాగ వీ షేప్లో వేళ్లాడుతున్నాయి పళ్ళు అన్నది. అనేసరికి ఒకసారి గుండె జల్లుమన్నది. జల్లుమని ఇలా చూస్తాను, తీవ్రంగా చూసేటప్పటికి నన్నే చూస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు, చూస్తుండి అన్నాడు మళ్ళీ 2సారి. అదంతా చూస్తూ మీరు అక్కడ అలాగే నుంచొని ఉన్నాను. అలా చూస్తున్నా. అలా చూస్తుంటే మళ్ళీ 3సారి అన్నాడు. ఆ తర్వాత ఒక పిల్ల, ఒక 10 సంవత్సరాల పాప ఉంటుంది. ఆ పిల్లేమో ఈ కొండ ముచ్చులు చూడు, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కొమ్మలు పట్టుకుని వేలబడతాయి, అట్లాగా కొమ్మలు పట్టుకుని వేలబడినట్టుగా రూఫ్ పట్టుకుని వేలబడుతుంది. అది మరొక ఆకృతి అనమాట. దాన్ని చూశాను, వాడిని చూశాను, 2 సార్లు ఇలాగ అటు ఇటు చూశా. చూసిన తర్వాత తలుపుకి జారబడి చేతులు కట్టుకొని అలా చూస్తున్నాను. చూస్తుంటే ఆ మూల నుంచి వాడు అంటున్నాడు. వాడు అదొకటే ఎక్స్ప్రెషన్, ఎందుకంటే పోర్షన్ లేదేమో. అలా చూస్తుంటే భయమే లేదా అన్నట్టు 2 చేతులు ఇలా పెట్టాడు. పెడితే అక్కడి నుంచి సాగిన గోళ్ళు ఒక అడుగు దాకా సాగాయి. బాబోయ్, ఏ ఎగ్జార్సిస్ట్ సినిమా పనికొస్తుంది? వెళ్ళిన వాళ్ళు పీచుకుండా అయితే చచ్చి ఊరుకుంటారు. అక్కడ ఇంకో బల్ల చూసుకుని నేను కూర్చోవాలి అక్కడ, అంతే మరి. అలా పెరిగిన తర్వాత నాకు కొంచెం అనిపించింది, రిస్క్ తీసుకుంటున్నాం మనం, పిల్లలు ఉన్నారు కిందన మళ్ళీ అని. ఓహో అనుకుని సరే ఇది ఒక కొండముచ్చు పిల్ల పిశాచి, వాడు కూడా లోపలికి వచ్చినట్టు 2 ఇక్కడ తేలి 2 అక్కడ తేలి 4. మరి ఇవన్నీ అందులో నవ్విన వాళ్ళు ఎవరు అంటే ఎక్కువే ఉన్నాయి. దేనికి మన పని సరిపోదు, ఇంకొంచెం టైం పడుతుంది అనుకుని అంచనా వేసుకుని గోపాల్ వచ్చాడా అని కేకేశాను. గోపాల్ వచ్చాడా అంటే, చూడమంటావు కంగారు పెట్టేస్తావు ఇలాగైతే ఎలాగక్క అని బాల్కనీలోంచి వచ్చాడు వాడు. యా ఇదండి విషయం. అప్పుడు నువ్వు అడగాల్సింది అటక మీద కూర్చున్నది ఎవరని కాదు, కింద పిల్లలకి టీ తాగి వస్తానని చెప్పి వెళ్ళింది ఎవరు.
ఒక ఫ్లోర్ దిగి కింద టీ తాగి వస్తాను, వచ్చాక తలుపేస్తాను నా పాప చెప్పిందా? చెప్పిన తర్వాత యువతల వైపు బాల్కనీలో నుంచి చూడమంటావు గాబరా పెట్టేస్తావు, ఏంటక్క నువ్వు అని అనుకో విసుక్కొని వస్తున్నాడు వాడు. అంటే ఇప్పుడు ఎవరిని చూశారు తెలీదు. నిజంగా టెరిఫైయింగ్ కదా, చాలాను. ఆ తర్వాత చూసిన తర్వాత వీడు పైన ఎక్స్ప్రెషన్ మార్చడు అంటాడు. అంటే నేను ఒళ్ళు మండిపోయింది నాకైతే. అరే గోపి ఒకసారి రారా నేను అన్నాను. అంటే గోడ మీద పడానా ఉన్నాడు అన్నాడు వీడు. ఆయన అంటే నువ్వు కూడా చూసావా, సరే ఏంటి ప్లాను అన్నాను నేను. అని అంటే ఎవరితో ఒక మాట్లాడుకుంటున్నావు అని కింద నుంచి వచ్చేటవాడు గోపాల్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఎవరితో ఎన్నిసార్లు కనిపిస్తున్నారు? వాట్స్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ తెలీదు, అంతే కదా. అసలు వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ అని గట్టిగా అరుచుకోవాలనిపించింది నాకు. కింద నుంచి అమ్మాయి కూడా అరిచింది. అయితే వచ్చేయమంటారా తలిపేసి ముగ్గురిని అని అడిగింది. వాడు ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు. అక్క నీకు కూడా టీ తెచ్చాను తాగని. చెప్పి పని చేయనివ్వకుండా విసిగిస్తావు ఎందుకు అక్క అన్నవాడు ఎవరు? నువ్వు కూడా చూసావా అంటే గోడ మీద వాడేనా అని అడిగిన వాడే. వాడి ఎక్స్ప్రెషన్ మారదు, మీద నుంచి కూర్చుని ఈ అంటది. ఇదేమో ఇట్నుంచటు మారుతూ ఉంటుంది. ఉన్నారు ఒకే చోట మల్టిపుల్ దెయ్యాలన్నమాట. ఆ తర్వాత నేనేం మాట్లాడలేదు. పిల్లలు జడిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, జడవరు వాళ్ళు అని ఎందుకులే అని. మీద కొద్దిలే అంటారా, నేనే కిందకు వస్తాను ఉండండి అని అనేసి నెమ్మదిగా గబగబ దిగుతూ కిందకు వచ్చా వీలున్నంత వేగంగా. కిందకు వస్తే అడిగాడు వాడు, గమనించాడు అనమాట. ఏంటక్క అంత ఫాస్ట్గా దిగొచ్చావు అని అడిగాడు. ఏం లేదురా మీదన ఒక 5గురు ఉన్నారు, నువ్వెవరినైనా చూసావా అని అడిగాను. నేను ఒకరిని చూశాను. ఎక్కడ చూసావా అన్నాను. అంటే నేను ఆ మూల గదిలోని అవతల పక్కకి తిరిగి కబ్బోర్డ్ దగ్గర తల కొట్టుకుంటున్నాడు అన్న. ఓ అది వేరే క్యారెక్టర్ అనమాట అయితే అనుకున్నాను. ఏమ్మా మీకెవరైనా కనపడ్డారంటే మాకెవరు కనపడలేదు, ఇగో కిటికీలు ద్వారబంధాలు ఇగో లిస్ట్ అని చెప్పి ఇచ్చారు వీళ్ళు. ఇచ్చిన తర్వాత ఫోన్లే ఆడపిల్లలు వాళ్ళకి ఇంక కనపడలేదు అనుకున్నాను. ఆడపిల్లలని మేము ఎప్పుడు అనుకోలేదులే, కనపడలేదు అనుకున్నా. అయిపోయింది. అయిపోయిన తర్వాత గోపి ఈ బిల్డింగ్ కొంచెం పని ఎక్కువ ఉందిరా, ఎక్కువ ఉన్నాయి ఇందులోని, మళ్ళీ మనం వచ్చి ఏమన్నా ప్లాన్ వేసుకోవాలి అంటే. మళ్ళీ ఎవరు వస్తారు అక్క ఇక్కడ కూర్చుని ప్లాన్ వేసుకుందాం, కావాలంటే భోజనం తెచ్చేస్తాను ఇక్కడే తిందాం, ఎలాగో టేబుల్ ఉంది కదా ఏం చేస్తాం అన్నాడు. ఎవరో తిని వదిలేసినవి అవన్నీ మనకెందుకు, మనం బయటికి పోదాంలే, బయటికి వెళ్ళి తిందాం అని చెప్పి అతనికి ఒకసారి బయటికి వెళ్ళి ఎస్టీడీ బూత్ ఏదో ఉంటే ఫోన్ చేయి, నీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ చేయి. నా దగ్గర ఫోన్ ఉంది కానీ నా ఫోన్లోంచి అలాంటి కేసులు ఎప్పుడు ఫోన్ చేయను నేను. వాడినే ఫోన్ చేయమన్నా. ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తానన్నాడు. ఫోన్ చేసినప్పటికీ బ్యాక్ డోర్ నుంచి తలుపు కొడుతున్నారు. ఎవరా అని వెళ్ళి చూస్తే ఇంటి వాళ్ళు. నాతో ఎవరైతే మాట్లాడి నాకు విజిట్ బుక్ చేశారో వాళ్ళు అనమాట. అతను ఒక ఆవిడ ఉన్నారు. మేడం గారు చూడడం అయిపోయిందా అని అడిగాడు అతను. లేదండి పార్షియల్గా అయింది, ఇంకా చాలా పని ఉంది. అంటే ఏం చేస్తారు మీరు అని అడిగాడు. బ్యాక్ డోర్ నుంచి వచ్చాడు అనమాట. ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అంటే ఇంకా ప్లాన్ చేసుకోవాలండి, కొంచెం టైం పట్టేలా ఉంది, మళ్ళీ నేను అనుకుంటున్నాను ఐ హోప్ సెకండ్ విజిట్ ఒకటి పడుతుంది దీనికి, మీరు కొంచెం డబ్బులు రెడీ చేసుకోండి, సెకండ్ విజిట్ పడుతుంది, అది అయిన తర్వాత అమ్ముడిపోతుంది అంటారా అని అడిగాడు. అమ్ముడిపోతుంది అన్నాను. ఏం చేస్తావే నువ్వు అన్నాడు. నేనా? అప్పుడు నాకు అర్థమైంది. నేనా ఏదో చేస్తానులే అనేసి బ్యాక్ తిరిగి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత గోపాల్ సైలెంట్గా కూర్చుని ఇలా కిందకి తలదించుకుని కూర్చున్నాడు. కింద హాల్లో తలదించుకుని కూర్చున్నాడు. నీకేమైందిరా నువ్వు తలదించుకు కూర్చున్నావు అన్నా. అని అంటే కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయివాడివి. ఇలాగ తలెత్తి చూసి వెళ్ళిపోవు అన్నాడు. ఓహో రిక్వెస్ట్ లెటర్ పెడుతుందమ్మా, మరెందుకు వెళ్ళి మళ్ళీ వద్దాం అన్నాను. అంటే మళ్ళీ వెళ్దామా, మళ్ళీ వస్తామా, ఇక్కడే పని చేసుకుని వెళ్ళిపోదాం టీచర్, మరెందుకు అంది. అలా ఉండాలి అసిస్టెంట్ అంటే. మరెందుకు అని. మరెందుకు కాదు, ఇప్పుడు కాదులే టైం కాదు, ఇక్కడ కొంచెం మెజారిటీ ఎక్కువైపోయింది, పద వెళ్దాం, ఇంత మెజారిటీ భరించలేము అదే మరి అని చొక్కా ఇలా పట్టుకున్నాను వాడిది.
చొక్కా ఇలా పట్టుకుని తల మీద ఇలా చేయి పెట్టాడు. చేయి పెట్టేసరికి దబ్బును పడ్డాడు కిందన. పడితే ఈయన కాలొకటి చెయ్య పక్క కాలు పక్క మోసుకొని పదండి రాను. ఆ అమ్మాయిలు ఇద్దరును మోసి గుమ్మానికి బయట పెట్టారు. బయట పెడితే నేను 2 తలుపులు వేశాను. వేసేసి తాళం వేసిన తర్వాత లోపల నుంచి గోపాల్ పిలుస్తున్నాడు. ఈ అబ్బాయి ఇక్కడ పడే ఉన్నాడు. అంటే గోపాల్ లాగా అదేలే మళ్ళీ వస్తారేమో. అదే గోపాల్లా పిలుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావేంటక్క, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటక్క, ప్లీజ్ అక్క నన్ను వదిలేసి వెళ్ళకక్క, నన్ను వదిలేసి వెళ్ళకక్క, నేను ఇక్కడ ఉంటానక్క, ఇందులో దెయ్యం ఉందక్క, నన్ను వదిలేసి వెళ్ళకక్క అని అరుస్తున్నాడు వాడు. తాళం వేస్తున్నప్పుడు చేతులు వణుకడం నాకు ఇంకా గుర్తుంది. నాకు వేస్తూ గబగబా తాళాలు వేసేసి అక్కడ మా వెహికల్లోకి చేరిపోయి అందరూ చకచక వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మీ ఇల్లు బాగు చేయాలంటే నాకు ఒక వారం రోజులు తాళాలు ఇచ్చేయండి, డబ్బు కూడా ఎక్కువే అవుతుంది అని ఫిగర్ చెప్పేసి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఆ ఇల్లు ప్రపంచంలో ఎవ్వడు కొనడు, యాజ్ ఇట్ ఈజ్ పాడుపడిపోతుంది, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ తాళాలు వాళ్ళకి పడేసి, తర్వాత వాళ్ళు ఇచ్చిన కన్సల్టేషన్ ఫీజు కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేసి, మొత్తం చేతులు కళ్ళు అన్నీ కడిగేసుకొని కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొని బయలుదేరి వచ్చేసాం. ఇదండి మేము ఎదుర్కొన్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు లాగా, ఒకటి కాదు విధాల దెయ్యాలని డైరెక్ట్గా మేము ఫేస్ చేసినటువంటి భయానక సంఘటన. దిస్ ఈజ్ రియల్లీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ మై ట్రూప్. అందరం కూడా చాలా చాలా టెన్షన్ పడ్డాము ఆ రోజు. నేను లీడ్ చేస్తున్నప్పుడు నేను భయపడితే విలువ ఉండదు కాబట్టి, పైగా మిగతా వాళ్ళు కూడా హడలిపోతారు. ఎందుకంటే ముందుకు నడిపించే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే వెనకాల ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఆ తర్వాత ఎవరికి ఏ భయాలు లేకుండా హ్యాపీగా రావాలి, మళ్ళీ మర్నాడు ఎక్కడికి పిలిచినా ఉరుకు మీద రావాలి అని అంటే నేను భయపడకూడదు. అందుకని లేని ధైర్యం, ఒక్కోసారి ధైర్యం పోతుందండి, ఒక్కోసారి భయం అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే అనేక రకాల ఎక్స్పీరియన్సెస్లో ఇదొక భయానక అనుభవం. ఇన్ని రకాల ఆకృతులు, ఇన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఇలాగా చిరాకు పెట్టేసేవి, ఇలాగా డైరెక్ట్గా మనుషుల్లా మాట్లాడేవి ఒక్కోసారి తగిలే నాకు. ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఇవేంటంటే డైరెక్ట్గా నాతో నేను మాట్లాడి ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ చూసి ఇట్లా కనిపించి, వాళ్ళకు అలా కనిపించి, నాకు ఒకలా కనిపించి, ఇట్లాగా మల్టిపుల్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా ఏమంటారంటే ప్రీషియస్ ఎక్స్పీరియన్స్, చాలా విలువైన ఎక్స్పీరియన్స్ నాకైతే. నా వరకు సంబంధించి దెయ్యం ఏంటి, ఎక్కడుంది, ఎలా ఉంది, ఇవి తెలుసుకోవడానికి వరకు నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా విలువైన ఎక్స్పీరియన్స్. బట్ సాధారణంగా అయితే మాత్రం గుండె ఆగిపోయే ఎక్స్పీరియన్స్. అందులోనే ఆ మూల మీద కూర్చున్నవాడు హిహి అని నవ్వితేనే అసలు సగం గుండె ఆగిపోతుంది. వాడు ఇది చర్మం అంతా పీక్కుపోయి ఒక శవాన్ని మడత పెట్టినట్టున్నాడు. ఇలా పెట్టుకొని హిహి అంటాడు. ఎవరికైనా ఎలా ఉంటుంది? తర్వాత ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి ఒక అడుగు గోల్డ్ ఇచ్చేసి ఇలా అంటున్నాడు వాడు. ఎంత చక్కగా వాడు ఎంటర్టైన్ చేశాడో ఆ రోజు. కానీ గుండెలు చిక్కబట్టుకుని జాగ్రత్తగా బయటకు వచ్చామండి. భయపడలేదు అనడం మాత్రం చాలా తప్పు అవుతుంది, అబద్ధం అవుతుంది. భయపడ్డాం, కానీ నేనైతే బయటపడలేదు. వాళ్ళు చూసినంత మట్టుకు ఏం చూసారో మేము మా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం ఆఫీస్లో. అదనమాట చెప్పాలి కదా మరి రియల్గా ఏం జరిగిందో. అది జరిగిన విషయం. కనుక మీకు నచ్చితే, మీకు కొంచెమైనా థ్రిల్లింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మేము ప్రాణాలకు తెగించి చెప్తున్న విషయాలు మీకు థ్రిల్ అనిపించకపోతే నేనేం చేయలేను. కానీ మేము మాత్రం 100% చూసి అనుభవించిన భయం ఇది అబద్ధము, ఇలాంటివి చాలా విన్నాము అనుకునే వాళ్ళకి నిలువుగా ఒక నమస్కారం. కానీ అనుభవించిన వాళ్ళకి తప్ప ఆ టెర్రర్ తెలియదండి. అందువల్ల స్టేషన్ నెంబర్ 17లో మళ్ళీ మరో ఇన్సిడెంట్తో కలుస్తానంటే దెన్ బాయ్. గోస్ట్ లవర్స్ అందరికీ ఈ అనుభవం మీకు కూడా భయాన్ని కలిగించిందని నమ్ముతూ మరొక భయంకరమైన మరియు టెర్రిఫైయింగ్ అనుభవంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. నమస్తే.